దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన దేవుని పవిత్ర నామములో శుభాకాంక్షలు పలుకుతూ ఈ 14వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిచయ మాటలో చెప్పినట్లుగా మొదటి పట్టణంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు, రెండవ పట్టణంలో అపోస్తులుడైనటువంటి పౌలు, సువిశేష పట్టణంలో దైవ కుమారుడైన యేసు పడినటువంటి శ్రమలను, తిరస్కరణలను, వారి యొక్క రిజెక్షన్స్, నిరాదరణను ఈ రోజున మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క పట్టణాలలో ఒక్కొక్క వాక్యాన్ని మనం జస్ట్ అలా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి ఎవరైనా. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు చెంతకు పంపెదను, వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకను చేయుచునే ఉన్నారు, వారి పూర్వులు కూడా అట్లే చేసితిరి, వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు, ఆయన యావే ప్రభువు నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఈ విచారణ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, కానీ నువ్వు వెళ్ళి చెప్పు అంటే ఎవడన్నా వెళ్తాడా? వెళ్ళను దేవుడా, వెళ్ళను, నీకు దండం వాళ్ళకు దండం, వాళ్ళు మంచి వాళ్ళంటే ఎవడన్నా వస్తాడు. కానీ ప్రభు అంటున్నారు, వీళ్ళు మొండివారు, వీళ్ళ తండ్రులు మొండివాళ్ళు, వీళ్ళ తాతలు మొండివాళ్ళు, వంశమే మొండివాళ్ళు, వినని వాళ్ళు, తిరుగుబాటుదారులు, తిరుగుబాటు చేస్తారు, తిరగబడతారు. ఇటువంటి ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళి స్వార్థను ప్రకటించు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి ప్రజల మధ్య యెహెజ్కేలు వెళ్ళి దేవుని వాక్కును వినిపిస్తున్నారు. ఎంత కష్టం, ఎంత ఇబ్బంది. 2వ పట్టణం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. దేవుని యందు పౌలు దైవ సేవ చేయగా వాట్ ఈస్ ద రివార్డ్? వాట్ డస్ హి గెట్ ఇన్ రిటర్న్? బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలే ఆయన సొంతమవుతూ ఉన్నాయి. అయినా సరే పౌలు అనే అపోస్తలుడు ఎంతో ధైర్యముతో యేసునందు విశ్వాసం ఉంచి తన సేవను కొనసాగిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, సువిశేష పట్టణంలో కూడా ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలు వినుచున్న జనులు, ఆయన బోధనలు ఆలకిస్తున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి. చూడండి, మన యాంటనీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోస్ పెడుతున్నాడు. ఒకసారి బాబా ఫోటో పెట్టమ్మా. ఏఐ ఫొటోస్ చాలా వండర్ఫుల్ క్లారిటీ, చాలా చక్కగా అర్థమయ్యేది. యేసు ప్రభు అక్కడ నిలుచొని బోధిస్తున్నాడు. నజరేతు ప్రార్థనా మందిరంలో వాళ్ళందరూ కూడా ఆలకిస్తూ ఉన్నారు. ఓకే, ఆయన బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆహా, ఏం చెప్పాడు. ఎంత ఆశ్చర్యపడిన వాళ్ళు విత్ ఇన్ నో టైం, విత్ ఇన్ సెకండ్స్ ఆయన తిరస్కరిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఈయన వడ్రంగి కాదా? ఈయన వడ్రంగి కుమారుడు కాడా? ఈయన అక్క చెల్లెళ్ళు మన మధ్యన లేరా అని అక్క ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే మొదటి సంతానం అయితే అక్క ఎక్కడి నుంచి వస్తుంది? విడ్డూరం కాకపోతే ఈ మాటను పట్టుకొని ఇదిగో బైబిల్లో ఉందని ప్రొటెస్టెంట్ సహోదరులు పట్టుకొని పరిగెడుతుంటారు. బుర్ర ఉండాలి కదా, న్యాయం ఉండాలి కదా. బైబిల్ చెప్తుంది తొలి సంతానం, తొలి సంతానం అక్క ఎక్కడి నుంచి వస్తుంది? సో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు మరియ తల్లికి పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మరియ తల్లి చుట్టాలు, లేదా జోజప్ప గారి చుట్టాలు, వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళని కూడా అన్నయ్య, అక్క అని పిలుస్తాం. ఓకే, అది వేరే సబ్జెక్ట్. ఇక ఇంత ఆశ్చర్యపడిన వాళ్ళు విత్ ఇన్ నో టైమ్ దే ఆల్ రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని వారు తిరస్కరించారు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున ఈ 3 పట్టణాలను ధ్యానిస్తూ ఉండగా ముఖ్యంగా సువిశేష పట్టణంలో ఉన్న నజరేతు వాసుల్లో ఉన్న 3 ప్రాబ్లమ్స్. లెట్ us try to meditate the 3 problems of the people of Nazareth, the 3 sins of the people of Nazareth,
నజరేతు వాసుల 3 పాపాలు ఏమిటి? ఈ యొక్క పట్టణంలో సువిశేషంలో మనం చదువుకున్నట్లుగా దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి ధ్యానాంశం ద ఫస్ట్ సిన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నాజరేత్. నజరేతు వాసుల మొదటి పాపం. మార్కు శుభవార్త 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఈయన వడ్రంగి కాడా? ఈయన 2వ వచనం కూడా, ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇటు అద్భుత కార్యములు ఎట్లు చేయొచ్చిన. ఆల్ క్వశ్చన్స్ ఓన్లీ, క్వశ్చన్స్ ఆఫ్టర్ క్వశ్చన్స్. ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యోసేపు, యాకోబు, యోధా, సీమోను వారి సోదరుడు కాదా? ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్యన ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు యేసుని వారు తృణీకరించిరి. చెప్పండి అందరూ, యేసుని వారు తృణీకరించిరి. దే రిజెక్టెడ్ జీసస్. వై ఎందుకు తృణీకరించారు? ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫెమిలియారిటీ. ఫెమిలియారిటీ అంటే దేవుని యందు ప్రియులారా దగ్గరి సాన్నిహిత్యం. చెప్పండి అందరూ, క్లోజ్ రిలేషన్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. దీన్ని తెలుగులోకి ఒక సామెతగా అనువాదం చేస్తే కొత్తకు వింత పాతకు రోత. ఏంటి? కొత్తకు వింత పాతకు రోత. పాతబడిపోయాడు. పాతగా ఉంటే రోత పుట్టేస్తుంది, కొత్తగా ఉంటే కొత్తది. అందుకే మాకు ట్రాన్స్ఫర్లు ఇచ్చేస్తుంటారు, మేము రోత అయిపోక ముందుపే. దేవుని యందు ప్రియుల, కొత్తకు వింత పాతకు రోత. యేసు ప్రభు వాళ్ళకు పాత మనిషి. నజరేతులోనే ఆయన పెరిగాడు. ఆయన బాల్యమంతా నజరేతులోనే. 30 సంవత్సరాల వరకు ఎక్కడ నుండి ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల ప్రాయంలో, 3 సంవత్సరాల ప్రాయంలో సుమారు 25-27 సంవత్సరాలు యేసు ప్రభు నజరేతులో ఉన్నాడు. వాళ్ళందరికీ తెలుసు యేసు ప్రభు ఏ స్కూల్కి వెళ్ళలేదని. అమ్మే స్కూలు, అన్నీ అమ్మే, మరియ తల్లే. ఇటువంటి వ్యక్తి అద్భుతాలు చేయడం ఏంటి, ఉపమానాలు చెప్పడం ఏంటి, ప్రసంగాలు చేయడం ఏంటి, స్వస్థతలు చేయడం ఏమిటి, చనిపోయిన వారిని లేవనెత్తడం ఏమిటి, ఏంటిదంతా? ఈయన ఎవడో మనకు తెలీదా? మనవాడే. ఈయనకి అంత సీన్ లేదులే. ఈయన సంగతి మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అనగా యేసు ప్రభుని వాళ్ళు చిన్న చూపు చూచారు. దేవుని యందు ప్రియులారా, ద సిన్ ఆఫ్ నెగ్లిజెన్స్ అనుకుందాం. ద సిన్ ఆఫ్ నెగ్లిజెన్స్. యేసు ప్రభుని వాళ్ళు చిన్న చూపు చూచారు. దేవుని యందు ప్రియులారా, వారు ఆయన బోధనలకు ఆశ్చర్యపడ్డారు, విస్మయం పొందారు. కానీ వెంటనే ఆ ఫీలింగ్, ఆ మూడ్, ఆ ఎమోషన్ ఆవిరైపోతుంది. ఈయన వడ్డంగి కాదా, వడ్డంగి కుమారుడు కాదా, సోదరి మన మధ్య లేరా అని జాగ్రత్తగా ఆలకించండి. వెన్ వన్ ఈస్ టూ క్లోజ్ టు ద డివైన్ one has to be also aware that there are greater possibilities of losing the sense of awe and wonder and sink into the dangerous waters of taking things for granted. అంటే పరిశుద్ధ వస్తువులకు, విషయములకు, దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళకి పెద్ద ప్రమాదం ఉంది. ఏంటంటే వాళ్ళు ఎంత దగ్గరగా ఉంటారో శారీరకంగా, భౌతికంగా, ఆత్మీయంగా వారు అంత దూరం అయిపోయే ప్రమాదం ఉంది. బికాస్ వాళ్ళు రోజు చూసేదే కదా, కనుక దానిలో ఉన్న మ్యాజిక్ని వాళ్ళు మిస్ అయిపోతారు, దానిలో ఉన్న ఆశ్చర్యాన్ని వాళ్ళు మిస్ అయిపోతారు, దానిలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు మిస్ అవుతారు, దాని పరిశుద్ధతను వాళ్ళు గుర్తించలేరు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎగ్జాంపుల్, ఒక హిందూ వచ్చాడు అనుకుందాం. హిందూ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎంతో భక్తితో, బహుశా చెంపలు కొట్టుకుంటాడేమో, గుంజీలు తీస్తాడేమో, ఓకే, వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని ఎంత భక్తితో ప్రార్థన చేస్తాడో. కానీ నువ్వు పుట్టి లేదా ఈ గుడి కట్టి ఒక 20 సంవత్సరాలు అయింది అనుకున్నా, 20 సంవత్సరాలుగా యేసు ప్రభు బొమ్మ నువ్వు చూస్తున్నావు, నీకు మాత్రం అక్కడ కాళ్ళకి పెట్టి దండం పెట్టుకోవాలని అనిపించదు. ఎందుకని? రోజు చూస్తున్న బొమ్మే కదా. ఇందులో ఏంటి వెరైటీ, ఇందులో ఏంటి గొప్పతనం? నీకు నాకు వీఆర్ లూజింగ్ ద సెన్స్ ఆఫ్ ఆ అండ్ వండర్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంత భక్తి ఉంటుందో అర్థమవుతుందా? ఎందుకు? మన ప్రాబ్లం ఏంటి? మనకు పాతదైపోయింది దేవాలయం, పాతదైపోయింది దివ్య మందసం, పాతదైపోయింది బలిపీఠం, పాతదైపోయి ఇక్కడ ఉన్న వస్తువులు. కనుక
పాతకు రోత. అది పట్టించుకో. నో, ఐ కెన్ ఛాలెంజ్ యూ, మోస్ట్ ఆఫ్ యూ పూజ అయిపోయిన తర్వాత ఎంతమంది బహుశా ఈ యొక్క స్వరూపాల దగ్గరికి వెళ్ళి ప్రభు వైపు చూచి, ఆయన కళ్ళల్లోకి చూచి, ఆయన హృదయం వైపు చూచి, యేసయ్యా నీ దయగల నేత్రాలు నాపై ఉంచు, యేసయ్యా నీ హృదయంలో నాకు చోటివి, యేసయ్యా నీ పాదాలతో సమర్పించుకుంటున్నాను, ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం. ఓకే, ఇలాగొస్తాం, ఇలాగ వెళ్ళిపోయిన లేరా? మేము ఇలా రావండి అంటే ఇలాగొచ్చి ఇలాగ వెళ్ళిపోయిన లేరా? ఇలాగ వచ్చి ఇలాగ వెళ్ళిపోయిన లేరా? ఉన్నారు. ఎందుకనంటే ఈ నజరేతు వాసుల వలె మనము కూడా ఇక్కడున్న పరిశుద్ధాలు యేసు ప్రభు పరిశుద్ధతను చిన్న చూపు చూశారు. ఈ దేవాలయం యొక్క పరిశుద్ధతను, ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి అక్షర సత్యాన్ని మనము చిన్న చూపు చూస్తున్నామేమో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వింటున్నారు అందరూ? ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్రపోతున్న అందరూ గట్టి చెప్పండి హల్లెలూయా. ఎంతమంది నిద్రపోతున్నారా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. యేసు ప్రభును చిన్నప్పటి నుంచి చూశారు కనుక యేసు ప్రభువు మీరు పట్టించుకోలేదు, చిన్న చూపు చూస్తున్నారు. మన సంగతి ఏంటి? ఓకే, మన సంగతి ఏంటి? గురువులు అమ్మగారులు ఉంటారు. ఓకే, ఒక ఇతర మతాల వారు, హిందువులు, వాళ్ళు వీళ్ళు కూడా ఓకే, గురువుల దగ్గరికి రావాలన్నా, అమ్మగారి దగ్గర రావాలన్నా, అమ్మగారితో మాట్లాడాలని, అమ్మగారి దగ్గర బ్లెస్సింగ్ పొందాలని ఎంతో ఆశపడుతుంటారు. మనం రోజు వస్తాం కదా, మనం తిట్టుకుంటూ వెళ్తుంటాం, శపించుకుంటూ వెళ్తుంటాం, పట్టించుకోకుండా వెళ్తుంటాం. సేమ్ దేవుని యందు ప్రియులు, ఇక గురువులమైన మేము మఠవాసులు, ఉపదేశులు, ఉదాహరణకి డైలీ పూజ అదృష్టం మాకు ఉంటుంది. అనుదినం డైలీ పూజలో పాలు పంచుకోవడం వల్ల మన భక్తి పెరుగుతుందా తగ్గుతుందా ఆలోచించాలి. దివ్య సత్ప్రసాద ఆరాధనలో మనం పాలు పంచుకుంటున్నాం కదా, మరి దాని పట్ల మనకి భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? ఈ బైబిల్ ఇతరులకు ఎవరికైనా ఇవ్వండి, ఎంత భద్రంగా పట్టుకుంటారో. నేను రోజు పట్టుకొని బోరు కొట్టి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నామా? దీనికున్నటువంటి విలువ, ప్రశస్తత, ప్రాముఖ్యత, పవిత్రతను మనం కాపాడుకుంటున్నామా? డైలీ పట్టుకోవడం వల్ల, డైలీ చూడడం వల్ల దీనిని ఏమైనా చిన్న చూపు చూస్తున్నామా? దేవుని యందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రతిరోజు పూజలో పాలు పంచుకోవడమే కదా, కనుక ఏమవుతుంది? ప్రతిరోజు పూజలో పాలు పంచుకోవడం వల్ల దానికి ఉన్న విలువ. ఓకే, దేవుని కృప వలన 100కి 95% టైంకి వచ్చేసారు ఈరోజు. ఎందుకో కానీ 95% చాలా సంతోషం. కానీ అందరూ కాదు. ఇదే ఈ రోజు ఉండడం వలన దాని విలువ పోతుందా, పోగొట్టుకుంటున్నామా? దేవుని యందు పూజల వలన నవీనాలు, ప్రార్థనలు, పాటలలో అట్లా వాటి యొక్క గొప్పతనం, పరిశుద్ధత, ప్రాముఖ్యతను గుర్తిస్తున్నామా, లేదా చిన్న చూపు చూస్తున్నామా? ఏముందలే, దైవ కుమారుడు వాళ్ళు ఏమన్నారు? వడ్రంగి. లోకరక్షకుడు వాళ్ళు ఏమన్నారు? వీళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లె మనకు తెలుసులే. మెస్సయ్య వాళ్ళు ఏమంటున్నారు? చిన్నప్పటి నుంచి చూసాం కదా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్న దగ్గర సాన్నిహిత్యాన్ని బట్టి దేవాలయం యొక్క విలువను చిన్న చూపు చూస్తున్నావా? ముఖ్యంగా ప్రాబ్లం ఎవరితో ఉంటుందంటే ఈ యొక్క ఆల్టర్ బాయ్స్, లేదంటే సాక్రిస్టియన్స్, లేదా కాయర్ మెంబర్స్, దోస్ హు ఆర్ పార్టిసిపేటింగ్ మోర్ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం మోర్. మందస్సాన్ని చిన్న చూపు చూస్తున్నావా? బలిపీఠమును చిన్న చూపు చూస్తున్నావా? ఇక్కడున్న స్వరూపములను చిన్న చూపు చూస్తున్నావా? రెగ్యులర్గా పూజలో ఉన్నాను కదా అంటూ పూజను చిన్న చూపు చూస్తున్నావా? రెగ్యులర్గా గురువును చూస్తున్నాను కదా, ఆ గురువు ఏముందిలే అని గురువులను చిన్న చూపు చూస్తున్నావా? రెగ్యులర్గా జ్ఞానస్నానం ఇవ్వడం చూస్తున్నాను, పాప సంకీర్తనం చూస్తున్నాను కనుక వాటిని చిన్న చూపు చూస్తున్నావా? రెగ్యులర్గా దివ్య సత్సం స్వీకరిస్తున్నావు కదా, ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని చిన్న చూపు చూస్తున్నావా? ఎప్పుడు పూజలో పాలు పంచుకున్నదే కదా అంటూ లేటుగా వస్తూ దివ్య పూజాబలిని, దివ్య సత్ప్రసాద ప్రభుని చిన్న చూపు చూస్తున్నావా? అయితే ఆ నజరేతు ప్రజలు చేసిన పాపమే నువ్వు నేను చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అన్నట్టు కాకుండా దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని పవిత్రతగా మార్చుకుందాం. పవిత్ర బంధముగా, ప్రేమ బంధముగా మరింతగా ఆయన ప్రేమించడానికి ఈ సాన్నిహిత్యాన్ని వినియోగించుకోవాలి. కానీ ఆయన చిన్న చూపు చూచేటట్టుగా ఈ సాన్నిహిత్యాన్ని వినియోగించుకోరాదు. నజరేతు మావాడే కనుక మరింత భక్తిగా ఆయన ఆరాధించి దీవెనలు పొందాల్సిందికి బదులుగా ఏం చేశారు? మావాడే అంటే ఆయన తిరస్కరించారు. దేవుని యందు ప్రియులారా, నిజానికి ఆయనను ఆ నగరము కట్టబడిన కొండ శిఖారుకు తీసుకుని వెళ్ళి అక్కడ నుండి తలక్రిందులుగా పడద్రోసి చంపేద్దాం అనుకున్నారు. మన జీవితాలలో
ద సిన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫెమిలియారిటీ, ద సిన్ ఆఫ్ నెగ్లిజెన్స్ లేకుండా చూసుకుంటూ ఆ ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఇది ఈనాటి మొదటి ధ్యానాంశం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, ద ప్రాబ్లమ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ నజరేత్. నజరేతు వాసుల రెండవ సమస్య ఏంటండి అంటే దేవుని యందు ప్రియులారా, వారి యొక్క అసూయ. వారి యొక్క అసూయ. ఎవడైనా బయట నుంచి వస్తే వింటాం, కానీ మాలో ఒకడు గొప్పవాడైపోతానంటే చూస్తూ ఊరుకుంటామా, సహిస్తామా అని కాలుబెట్టి లాగేయడమే, వాడిని పడద్రోయడమే, వాడిని నాశనం చేయడమే దేవుని యందు ప్రియులారా వారి అసూయ. 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు, యోసేపు, యూదా, సిమియోను అనువారుల సోదరుడు కాడా, కాదా, ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కాదా. వీళ్ళందరూ మన తెలిసినోడు వీడు ఎలా గొప్పవాడైపోతాడు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మనకు బాగా తెలుసు, మరి వీడు ఎక్కడి నుంచి గొప్పవాడైపోతాడు అన్నటువంటి ఒక రకమైనటువంటి అసూయ భావంతో వాళ్ళు ప్రభుని తిరస్కరించారు. దేవుని యందు ప్రియులారా, చూడండి ఒక్కసారి గడిచిన 4 వారాలు వెనక్కి వెళ్తే, జీసస్ హ్యాడ్ పెర్ఫార్మ్డ్ సో మెనీ మిరకల్స్. చాలా అద్భుతాలు చేశాడు. దెయ్యాలను పారద్రోలాడు, నీటిపై నడిచాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు, యాయూరు కుమార్తెకు ప్రాణం పోశాడు, రక్తస్రావ రోగికి అంచు తాగితే చాలు స్వస్థతనిచ్చాడు. ఎన్నెన్ని అద్భుతాలండి, ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలండి. కానీ దేవుని యందు ప్రియులారా, ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ నజరేతులో జీసస్ ఫెయిల్డ్. ద పవర్ ఆఫ్ గాడ్ ఫెయిల్డ్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ గాడ్స్ పవర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిజెక్షన్ ఆఫ్ ద పీపుల్. ఇది యేసు ప్రభు ఫెయిల్ అవ్వడానికి యేసు ప్రభు చేతకాని వాడు కాదు. స్వీకరించే నాదుడు లేడు, విశ్వసించే వ్యక్తి లేడు, అంగీకరించే ప్రేమించే వ్యక్తులు లేక వారి అవిశ్వాసం వలన జీసస్ కుడ్ నాట్ డూ ఎనీ మిరకల్స్. వారి అవిశ్వాసం వలన ప్రభు ఎటువంటి మేలు చేయలేకపోయాడు, స్వస్థత ఇవ్వలేకపోయాడు, దేవుని మహిమను ప్రదర్శించలేకపోయాడు, అద్భుతాలు చేయలేకపోయాడు. దేవుని యందు ప్రియుల, వాట్ ఎ అయనీ, వాట్ ఎ ఫేట్, వాట్ ఎన్ అన్లక్కీ పీపుల్, ద పీపుల్ ఆఫ్ నాజరేత్. అసూయ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనా అసూయ స్వార్థ పరత్వములు ఎచట ఉండునో అచట అలజడియు సర్వ విధములైన నీచ కార్యములు ఉండు. చెప్పండి అందరూ, ఏలయనా అసూయ స్వార్థ పరత్వములు ఎచట ఉండునో అచట సర్వ విధములగు నీచ కార్యములు ఉండును. ఒకడు నీచ కార్యాలకు ఎందుకు దిగుతున్నాడంటే వాడి హృదయంలో ఇతరుల పట్ల అసూయ ఉంది కనుక. దేవుని యందు ప్రియులారా, అసూయ ఉన్నవాడు మంచిని జరగనివ్వడు, అసూయ ఉన్నవాడు మంచిని చెయ్యనివ్వడు, అసూయ ఉన్నవాడు మంచిని అడ్డుకుంటాడు, మంచిని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. మంచి జరగకూడదంతే, జరగనివ్వనంతే. ఓకే, ఉదాహరణకి మన ఇంటి విషయం వద్దాం. మన ఇంటి విషయం, అమ్మ చక్కగా వండి పెడుతుంది. అమ్మ చాలా చక్కగా వండి పెడుతుంది. పెళ్ళయింది, భార్య వచ్చింది. ఇప్పుడు వంట డ్యూటీ ఎవరికి పడుతుంది? కోడలకు కదా. కోడలు వంట వండుతుంది. హలో, ఉన్నారా ఇక్కడ? వింటున్నారా? మీ గురించే. ఓకే, కోడలు వంట వండుతుంది. ఇప్పుడు అమ్మ ఏమనుకుంటుంది మనసులో? హ్యూమన్ సైకాలజీ, నా కోడలు బాగా వండాలి, నా కొడుకు కడుపు నిండా తినాలి, అమ్మ నీ వంట కన్నా మా ఆవిడ వంటే బాగుందని అనాలి అనుకుంటుందా? ఏదో తప్పు చేయాలి, ఇది మా వాడికి అస్సలు పడకూడదు, వాడు తిట్టాలి, మా అమ్మ వంటే బాగుందని మెచ్చుకోవాలి అని చూస్తూ ఉంటుంది. వీడు గబ సైలెంట్గా తినేస్తాడు అనుకో, ఏరా బాగుందా, పర్లేదు, బాగా చెప్పి నిజం బాగుందా చెప్తాం, లేదు ముందుగా చెప్తాం, చెప్పాలి. ఇష్టం ఉండదు. ఆవిడ బాగా వంట వండడం అత్తగారికి అస్సలు ఇష్టం ఉండదు. ఇదేంటి, దీన్ని ఏమంటారు? అసూయ. అయితే ఇది పెద్ద వింతగా అందరిలో ఉండేదే. వారిలో ఉంది మాలో లేదని ఎవడు అనకండి. అందరిలో ఉండాలి, ఉంటుంది. మనుషులు అయితే ఉంటుంది తప్పనిసరిగా. కొంచెం మనుష్యుల స్వభావాన్ని మించితే తప్ప
కొంచెం దైవత్వంలో పాలు పంచుకుంటే తప్ప వీటిని మనం జయించలేము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కన్న తల్లయ్యుండి కన్న కొడుకు కడుపు నిండా తినాలని కోరుకోదు అక్కడ. ఎందుకంటే తన యొక్క ప్లేస్ ఎక్కడ పోతుందో అని. అతలో ఐఎమ్ సారీ. ఓకే, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఇట్స్ న్యాచురల్, ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్. అంటే ఏంటంటే అసూయ మంచిని తట్టుకోలేదు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తానంటే మేము చేయనిస్తామా? చెయ్యనివ్వం. మన పొలిటికల్ లైఫ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, మంచిని జరగనివ్వం. మంచి జరగకూడదు, మంచి ఆగిపోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 27:4 చదువుదాం. సామెతల గ్రంథము చూడండి, అన్న తర్వాత చెప్పండి అందరూ. కోపము క్రూరత్వము వినాశప్రదమైనవి కానీ అసూయ వానికంటే ఘోరమైనది. అసలు కోపమే చెడ్డది, క్రూరత్వమే చెడ్డది అంటే వాటికంటే ఎక్కువగా అసూయ ఘోరమైనది. కోపము కన్నా, క్రూరత్వము కన్నా అసూయ మరింత ఘోరమైనది. ఆ అసూయ వలన వారు యేసు ప్రభుని అడ్డుకున్నారు. అసూయ వలన వారు యేసు ప్రభును తిరస్కరించారు. అసూయ వలన వారు యేసు ప్రభుని తలక్రిందులుగా పడద్దురు చంపేద్దామన్న కోపష్టంతో వారు రగిలిపోయారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దెన్ వాట్ అబౌట్ us? మన సంగతి ఏంటి? నీ అసూయ వలన నీవు ఎవరికైనా మంచి జరగడానికి అడ్డుకున్నావా? మంచి జరగడం, ఇందాక కుటుంబం ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన చర్చి ఎగ్జాంపుల్కి వద్దామా? మనంటే మంది కాదు, యాజ్ అ హోల్, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం అంతటా గురువులను మొదలుకొని అందరూ కూడా నా తర్వాత వచ్చేవాడు నాకన్నా బాగా చేయాలని నేను కోరుకుంటే అది నాలో దైవత్వం. నా తర్వాత వచ్చేవాడు నాకన్నా చేయకూడదు, పాడు చేసేయాలి సంఘాన్ని అనుకోవడం నాలో ఉన్న అసూయ. దేవుని యందు ప్రియులారా, నువ్వు పఠనం రీడింగ్ అడిగావు అనుకుందాం, నువ్వు కాక ఇంకోళ్ళకి ఇచ్చాం, నువ్వు సొత్తా ఉంటా, ఆడు ఎక్కడ తప్పు చదువుతాడా, ఫాదర్ గారు తిడతారా, అప్పుడు నా మనసు చల్లబడాలి. ఆడు బాగా చేసి వెళ్ళిపోయాడు ఇంకో, నువ్వు బయటికి రాని కన్నీళ్ళు లోపల ఏడ్చేస్తూ ఉంటావు. సేమ్, నేను రాకపోతే అది జరగకూడదు, నేను వెళ్ళకపోతే అది ఫెయిల్ అయిపోవాలి, నేను లేకపోతే అది జరగకూడదు. దేవుని ఇట్స్ నాట్ జస్ట్ వన్ మ్యాన్స్ ప్రాబ్లం, ఎవ్రీ వన్స్ ప్రాబ్లం. ఇట్స్ నాట్ వన్ ప్యారిష్ ప్రాబ్లం, ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ది సేమ్ థింగ్. పాటల బృందాల్లో ఒకరు పాట పాడుతున్నప్పుడు మరొకరు పాట పాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, నేను లీడర్షిప్ చేసినప్పుడు బాగా జరగాలి, వేరొకరు చేస్తే అది అటర్ ఫ్లాప్ అయిపోవాలి. ఇటువంటి సైకాలజీ గురువుల్లో ఉంది. మా ఆఫ్టర్ ఆల్ మనుషుల్లో ఎందుకు ఉండదు? దేవుని యందు ప్రియులారా, మీలో ఎందుకు ఉండదు? ఉంటుంది. మేమే ఇంతటి పాపంలో పడిపోతున్నప్పుడు ఐఎమ్ నాట్ అక్యూజింగ్ ఎనీవన్, ఐఎమ్ అక్యూజింగ్ ఎవ్రీబడి, ముఖ్యంగా గురువులను కూడా. ఇటువంటి పాపంలో అసూయ వలన ఇలాగ మనము నలిగిపోతుంటే దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇది ఎంత భయంకరమైనదో చూడండి. యేసు ప్రభుని మంచిని చేయకుండా, రక్షణ ఇవ్వకుండా, పాపములు క్షమించకుండా, స్వస్థతలు చేయకుండా నజరేతు వాసుల అసూయ యేసుని ఆపేసింది. దెయ్యాలు ఆపలేకపోయాయి, చూసారా, దుష్ట శక్తులు ఆపలేకపోయాయి. కానీ అసూయ, సొంత ప్రజల అసూయ ప్రభుని ఆపేస్తుంది. దెయ్యాల కన్నా ఘోరమైనది అసూయ, గుర్తుంచుకోండి. షుడ్ హ్యావ్ లవ్. అందుకే ప్రభు ఎక్కువగా ప్రేమ 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 అంటారు. లెట్ దెమ్ గ్రో, లెట్ దెమ్ సింగ్, లెట్ దెమ్ బి హ్యాపీ. ఇతరుల సంతోషంలో నువ్వు సంతోషాన్ని వెతికినప్పుడే నువ్వు మనిషిగా బతుకుతున్నావు. ఇతర సంతోషంలో నువ్వు దుఃఖాన్ని చూస్తే దేవుని యందు ప్రియులారా అది అసూయ, గుర్తుంచుకుందాం. ఓకే, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది, ద థర్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నాజరేత్. నజరేతు వాసుల మూడవ సమస్య దేవుని యందు ప్రియులారా. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. తన పట్టణమును బంధువుల మధ్యను తన ఇంటిని తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను మాత్రమే తాకి స్వస్థపరచును, కానీ ఏ ఇతర అద్భుతములు అచట చేయజాలలేకపోయాను, ఏ ఇతర గొప్ప అద్భుత కార్యములు ఆయన చెయ్యలేకపోయాడంట. చేతగాని పడైపోయాడు యేసు ప్రభు. దేవుని యందు ప్రియులారా, వారి యొక్క తిరస్కరణ వలన, నిరాదరణ వలన, వారి అవిశ్వాసమునకు యేసు ప్రభు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామంలోకి వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇందులో వీళ్ళ యొక్క పాపం ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క మొండితనం. ద సిన్ ఆఫ్ స్టబర్నెస్, ద సిన్ ఆఫ్ నెగ్లిజెన్స్,
ద సిన్ ఆఫ్ జెలసీ, ద సిన్ ఆఫ్ స్టబర్నెస్. మూడవది మొండితనం, కఠిన వైఖరి, మొండి వైఖరి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా ప్రభు తరచూ అంటున్నారు. మనందరం కూడా అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ సీజన్ 2లో ఉన్నాం కదా. ద్వితీయోపదేశకాండం చదువుతున్నాం. గడిచిన వారంలో 10 రోజులు ఏం చదివారు? సంఖ్యాకాండము. సంఖ్యాకాండంలో చదువుతుండే కొన్ని సంఘటనలు ఉంటాయి దేవుని యందు ప్రియులారా. భయాన్ని పుట్టిస్తుంది, ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే ప్రభు ఎంత మేలు చేసినా దే ఆర్ ఆల్వేస్ స్టబర్న్. ఎప్పుడు మొండివారిగానే ఉంటూ ఉన్నారు, ఎప్పుడు మొండివారిగానే ఉంటున్నారు. నిర్గమకాండము 32వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయం 9వ వచనం. నా తర్వాత చెప్పండి. ఈ ప్రజల తీరు నాకు తెలియను, వీరికి తలబిరుసు ఎక్కువ. నేను పోయిన వారం అనుకుంటాను ఈ బైబిల్ చదువుతుండగా అందులో ఒక సంఘటన చూసి ఆశ్చర్యపోయాను. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది ఏంటో తెలుసా? ప్రభు అయిన దేవుడు ఎంతో క్లియర్గా చెప్తున్నారు, సబ్బాతును పాటించండి. ఆదివారం సబ్బాతును పాటించండి, దాన్ని ఏమంటారు? విశ్రాంతి దినమును పాటించండి. ఎందుకంటే 6 రోజులు కష్టపడు, 7వ రోజు పవిత్రమైనది, దేవునికి చెందినది. దేవునితో గడుపు, ప్రార్థన చేయి, పనికి వెళ్ళొద్దు, పని చేయొద్దు. అందుకని సోమవారం ఫర్ ఎగ్జాంపుల్ డే 1 మన్నా కురుస్తుంది. 2 రోజులుగా మన్నా తీసుకుంటే పురుగులు పట్టేస్తుంది. 1 రోజుకు తీసుకుంటే చక్కగా తినొచ్చు. 2వ రోజు అంతే, 1 రోజుకే తీసుకోవాలి. 3వ రోజు 1 రోజుకే, 4వ రోజు 1 రోజుకే, 5వ రోజు 1 రోజుకే, 6వ రోజు 2 రోజులకు సరిపోయినట్టుగా మనం తీసుకోవాలి. అది పురుగు పడదు. ఎందుకని? విశ్రాంతి దినం యొక్క గొప్పతనాన్ని ప్రభు చెప్తున్నారు వాళ్ళకి. ఒకరోజు సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఒకరోజు విశ్రాంతి దినమున అందరూ ఎవరి గుడారాల్లో వాళ్ళు ఉంటుంటే విశ్రాంతి తీసుకుంటే ఒక్కడు మాత్రం ఎక్కడికి వెళ్ళాడట? మన్నా ఏరుకోవడానికి వెళ్ళాడట, దొరుకుతుందేమోనని. అందరూ చూశారు. ఈరోజు విశ్రాంతి దినము కదా, ఈరోజు వాడు బయటికి వెళ్ళి పని చేస్తున్నాడేంటి? మోషే దగ్గర తీసుకుని వెళ్ళారు. మోషే, దేవా ఏం చేయమంటావు అని అడిగాడు. వాడిని తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టి చంపేయండి. వాడిని తీసుకొని అందరూ వచ్చి రాళ్ళతో కొట్టి చంపేశారు. అందరూ అయ్య బాబోయ్ ఎంత ఘోరమైన శిక్ష. ఎస్, ఎంత ఘోరమైన శిక్ష. ఎందుకంటే విశ్రాంతి దినం గొప్పతనం వాళ్ళు తెలుసుకోవాలంటే తప్పదు. రెండవది, ప్రభు ఆజ్ఞలు విలువ తెలుసుకోవాలి. కనుక విశ్రాంతి దినమున పనికి వెళ్తే రాళ్ళతో కొట్టి చంపేశారంట. దేవుని యందు ప్రియులారా, మిమ్మల్ని ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టి చంపేయాలి? నాకు విచిత్రం ఏంటంటే కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే, సపోజ్ వాళ్ళ బర్త్డేలు వస్తే, ఏదైనా వస్తే సెలవు దొరుకుతుంది మనకి డ్యూటీల్లోంచి, ఆఫీసులో నుంచి. కానీ ఎందుకు మంగళవారం పూజకో మొదటి శుక్రవారం పూజకో రావడానికి వాళ్ళకి సెలవు దొరకదు? ఆల్వేస్ ఐ ఆస్క్ మై సెల్ఫ్, వై కాంట్ దే స్పెండ్ జస్ట్ 1 hour ఫస్ట్ ఫ్రైడే? So they are busy. Yes, if they are busy, how are they getting time when they want? వాళ్ళకి కావలసినప్పుడు విశ్రాంతి సెలవు దొరుకుతుంది డ్యూటీలో నుంచి. దేవుని కొరకు వాళ్ళకి సెలవు దొరకడం లేదు డ్యూటీలో నుంచి. ఎందుకని? వై? ఇట్స్ ఇన్ ద హార్ట్. ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్. దేవుని యందు ప్రియులారా, హృదయంలో ఉండాలి ఆ ప్రేమ, దేవుడి మీద, దేవుడి యొక్క విలువ, దేవుడి యొక్క గొప్పతనం, దేవుని మీద ఆధారపడాలి అన్నటువంటి ఆశ. నేను ఎవరిని ఏమంటం లేదండి. పిల్లలు, మీ మనసులో అటువంటి దైవ ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను. ఒక గురువుగా, ఒక జ్ఞాన తండ్రిగా, మీ ఆత్మలకు సంరక్షకుడిగా, మీ ఆత్మలకు జవాబుదారిగా కోరుకోవడం తప్ప నువ్వు పవిత్రంగా ఉండడం, నువ్వు మంచిగా ఉండడం, నువ్వు ప్రార్థనాపరుడిగా ఉండడం, నువ్వు దేవుని మీద ఆధారపడడం అది కూడా తప్పు అంటే నేను ఇక్కడ ఉండడం వేస్ట్ కదా. దేవుని యందు ప్రియులారా, అటువంటి సంఘటనలన్నీ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనుక వాడు ఎంత చెప్పినా మొండిగా ఆదివారమే వెళ్తున్నాడు. మరి మీరు, మనము దేవుని ఆజ్ఞలు తెలుసు, ఆదివారంలోనూ అప్ప పండుగల్లోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజ పాల్గొందువుగాక కనుగొందువుగాక తెలుసు. తెలిసి ఎందుకయ్యా మొండిగా వెళ్తున్నావు? ఎందుకయ్యా ఈ మొండి వైఖరి? వై డూ యూ హ్యావ్ ది సిన్ ఆఫ్ స్టబర్నెస్ ఇన్ యువర్ లైఫ్? ఇంత మొండితనం ఎందుకు? ఇంత కఠినత్వం ఎందుకు? కొంతమంది పాప సంగీతం చెయ్యండి అంటే ఆ ఫాదర్ అలా చెప్పుకుంటారు, ఫాదర్ అలా అరుచుకుంటారు. వాళ్ళు చెయ్యరు. వాళ్ళు చెయ్యనంటే చెయ్యరు. వాళ్ళని అడిగామనుకో చేస్తామండి అని చెప్పేస్తారు. అబద్ధం ఆడడానికి కూడా భయపడరు. మొండితనం.
ఆదివారం గుడికి వెళ్ళాలని తెలుసు, కానీ వాళ్ళు వెళ్ళరు. మొండితనం. వారాలు నెలలు సంవత్సరాలు ఒక్కొక్కసారి కొంతమంది మంగమ్మ శబదాలు చేస్తారు. మంగమ్మ శబదాలు ఏంటి తెలుసా? జిత్తు వేసుకొని చూసుకునే దూకుని ఉంటారు. ఈ అమ్మగారు ఈ ఫాదర్ గారు ఉన్నంత వరకు గుడికి రాము. మంగమ్మ శబదాలు. ఎవరికి నష్టం? ఎవరు పోగొట్టుకుంటున్నారు? ఎవరు దేవునికి దూరం అయిపోతున్నారు? ఎవరండి శాపగ్రస్తులుగా మారుతున్నారు? ఎందుకు ఈ మొండి వైఖరి? ఎందుకు ఈ కఠినత్వం? దేవునితో పంతమా? దేవునితో పోరాటమా? దేవునితో యుద్ధమా? మొండిగా ఉండి దీవెన పొందగలవా? మొండిగా ఉండి రక్షణ పొందగలవా? రక్షణ పోయినా పర్వాలేదు, నా మొండితనం నాకు ముఖ్యం అని జీవించే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని యందు ప్రియులారా, యేస్కేలు గ్రంథము 1వ పట్టణం 2వ అధ్యాయం 3, 4, 5, 6, 7 వచనాలలో ఇందాక చెప్పినట్లుగా మరొకసారి చూడండి. దేవుని యందు ప్రియులారా, 1వ పట్టణం యేస్కేలు గ్రంథము 2వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకను చేయుచునే ఉన్నారు. వారు పూర్వులు కూడా అట్లే చేసిరి. 4వ వచనం, వారు మొండివారు, వారు నన్ను లెక్క చేయని వారు. 50 ఏప్రిల్ నా సందేశం వినిపించడం గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. 5వ వచనం, ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని గ్రహింతురు. మీరు విన్నా వినకపోయినా, హలో, మీరు నిద్రిస్తూ పోతున్నా, నువ్వు పట్టించుకోకపోయినా, నా బాధ్యత ఏంటంటే నేను చెప్తా పోవాలి. వారు వినకున్నను, యూ టెల్ దమ్ వాట్ యు ఆర్ సపోజ్ టు టెల్ దమ్. వారి నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని వారు గ్రహింతురుగాక. నెక్స్ట్ 6వ వచనం, కానీ నరపుత్రుడా, నీవు వారికి వారి మాటలకును భయపడవలదు. వారు నిన్ను ఎదురింతురు, నిన్ను నిరాకరింతురు, నీకు తేళ్ల మీద కూర్చున్నట్లు ఉండును. ఆయనను నీవు నా తిరుగుబాటుదారులకును వారి మాటలకును భయపడవలదు. వారు వినకున్నను నీవు నా పలుకులను వారికి తెలియచేయము. వారు తిరుగుబాటు చేయువారు. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నామా? ఒక స్టోరీ మీకు ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. ఒక నాగుపాము ఒక కార్పెంటర్ షాప్లోకి వెళ్ళిందట కదా, గుర్తుందా? నాగుపాము కార్పెంటర్ షాప్లోకి వెళ్ళింది. ఆ కార్పెంటర్ డ్యూటీ అయిపోయి దుకాణం మూసుకొని వెళ్ళిపోతూ రంపం ఉంటుంది కదా, రంపం ఏదో అలా తీసి వెళ్ళిపోయాడు. మూసి జాగ్రత్తగా పెట్టాలి, తీసి వెళ్ళిపోయాడు మర్చిపోయి. ఒక నాగుపాము అలా వెళ్తూ దాని మీద నుంచి వెళ్తూ ఉందట. అది తక్కని చిన్న పడిపోయింది. అది పడి దానికి బాధ కలిగిస్తుంది. వెంటనే ఏం చేసింది? మహాకోపంతో రంపాన్ని కొరకడం మొదలుపెట్టింది. ఏంటి? రంపాన్ని కొరికితే ఏమవుతుంది? తెగిపోతుంది. మళ్ళీ కరవడం మొదలు పెడుతుంది. ఇంకా తెగిపోతుంది. ఇంకా గట్టిగా కరుస్తుంది దాన్ని. ఇంకా గట్టిగా తెగిపోయి నోరు తెగిపోయి చచ్చిపోయింది. ఎందుకు మొండితనం? రంపంతో నీకెందుకయ్యా ఫైటింగు? రంపంతో నీకెందుకయ్యా మొండితనం? అదే మహా మొండిది. దేవుని యందు ప్రియులారా, దేవునితో మనకు మొండితనం, మొండి వైఖరి ఉండకూడదు. ఈ రోజున ధ్యానాంశంలో 3 పాపాలను మనం చూసాం. ద సిన్ ఆఫ్ నెగ్లిజెన్స్, ద సిన్ ఆఫ్ జెలసీ, ద సిన్ ఆఫ్ స్టబర్నెస్. మొండితనాన్ని విడిచిపెడదాం, అసూయను విడిచిపెడదాం, చిన్న చూపు చూడడాన్ని విడిచిపెడదాం. ఆ దేవాది దేవుణ్ణి మనసారా పూజిద్దాం, ప్రార్థిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.